Praise the Lord and good morning. Welcome to Power Pact Pastors International Fellowship. I'm very happy to see you all and hope you all doing well. And one more day, I welcome each one of you to the Power Pact Pastors International Fellowship. Praise the Lord. అయ్యగారులు అందరికీ వందనాలు. మరొకసారి ఉదయం మరొక వారం మిమ్మల్ని అందరిని కూడా మన శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి ఆహ్వానం పలుకుతున్నాం. మిమ్మల్ని అందరం చూడటం చాలా సంతోషం. ఈరోజు శక్తి కలిగినటువంటి ఒక ఇన్స్పిరేషనల్ వర్డ్ బై డాక్టర్ జెర్రీ రౌష్ గారు మనందరితో పంచుకోబోతున్నారు. అదేవిధంగా ఈరోజు మనందరితో కూడా స్తుతి ఆరాధన జరిగించడం కోసం రెవరెండ్ డాక్టర్ రంగారావు గారు మన మధ్యలో ఉన్నారు, హైదరాబాద్ హైత్ నగర్ నుండి. సో బిఫోర్ వి స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్, లెట్స్ సే ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ ది పవర్ ప్యాక్డ్ పాస్టర్. శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుగోల్ని మనందరం కలిసి చెబుదాం. Amen. Praise the Lord. Let's say all together. You are not what people calls you are, but you are what God calls you. You are the power-packed pastor. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు, దేవుడిని నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాడటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన గొప్ప యోధుడివి. నీవు శక్తి కలిగిన సేవకుడవు, శక్తి కలిగిన సేవకురాలు. ఆమేన్. సో లెట్స్ సే ఆల్ టుగెదర్. మరొకసారి మనం అందరం కూడా కలిసి చూద్దాం. నేను శక్తి కలిగిన సేవకుడిని, నేను శక్తి కలిగిన సేవకురాలని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Okay, let's welcome our worship Reverend Dr. రంగారావు గారిని మనం ఆహ్వానిద్దాం. సో ఈరోజు మనందరితో కూడా స్తుతి ఆరాధన జరిగించబోతూ ఉన్నారు. అయ్యగారు ఉన్నారా? Praise the Lord. Praise the Lord. Welcome. Okay, ఆరాధన జరిగించండి, మన వాక్యంలోకి వెళ్దండి. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని పాటలు? 2 పాటల 3 పాటల? 2 పాటలు. ఓకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, పెదలారి పాఠశాలమన్ గారు పవర్ ప్యాక్డ్ ప్యాస్టర్ ఫెలోషిప్ లో ఉన్న కాపలకు, స్వార్థకులకు, నాయకులకు మరియు విశ్వాసులైన నా సోదరి సోదరిములకు ఈ ఉదయకాల శుభములు దేవుళ్ళకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ఇదిగో రక్షకుడా, విమోచకుడా, సజీవుడా, అయా మీ పాదాలు చేరి కనపరచడానికి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని స్తోత్రం. గత కాలాంతి మీరు చేసిన 10 మేలు బట్టి సంగనబడి మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కాపాడి ప్రభు నాయన, ఈ సంవత్సరం ఆకులకు మమ్మల్ని తీసుకొచ్చారు. ఎంత గొప్ప దేవుడు మీరు నాయన. మీ నామానికి మహిమ నాయన, మీ నామానికి మహిమ. అయా మమ్మీని తరపున అయా నాయన పవర్ ప్యాకెట్ ప్యాషన్స్తో ప్రభా మమ్మల్ని అందరికి చేర్చి సంవత్సరంతో కాల్చి కాపాడిన దేవుడా, మీకు 100 స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఇదిగో నాయన జరుగుతున్న ఆరాధనలో మీరే ఉండండి. ఆరాధనలో జరుగుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు అయా మీరే ఉండండి, నడిపింపు చేయండి. మా మధ్యలో సింహాసనంగా ఉన్న దేవుడా, అయా మీరే ఆస్వాదించి మమ్మల్ని ఆశ్రయిస్తున్న స్తోత్రం. అయా వాక్యాన్ని అందించబోతున్న విదాసుని ట్రాన్స్లేషన్ కూడా దీవించండి. సమస్తాన్ని చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహుబలహీనులం యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా ప్రియమైన యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా నా ప్రియమైన యేసయ్యా మా సర్వానిధి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహుబలహీనులం యేసయ్యా నమో బలపరచు యేసయ్యా మా రక్షకుడవు మా స్నేహితుడవు పరిశుద్ధుడవు నా యేసయ్యా నా రక్షకుడవు నా స్నేహితుడవు పరిశుద్ధుడవు మా యేసయ్యా పరిశుద్ధమైన నీ నామమునే పరిశుద్ధమైన నీ నామమునే స్తుతింపవచ్చమయ్యా స్తుతులందుకు యేసయ్యా స్తుతింపవచ్చమయ్యా స్తుతులందుకు యేసయ్యా 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 నా ప్రియమైన యేసయ్యా 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 నా ప్రియమైన యేసయ్యా మా సర్వానిధి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహుబలహీనులం యేసయ్యా నమ్ము బలపరచు యేసయ్యా విరిగితివయ్యా నలిగితివయ్యా అలువడిలో మా యేసయ్యా విరిగితివయ్యా నలిగితివయ్యా అలువడిలో మా యేసయ్యా విరిగి నలిగిన హృదయాలతో విరిగి నలిగిన హృదయాలతో స్తుతింపవచ్చమయ్యా స్తుతులందుకు యేసయ్యా స్తుతింపవచ్చమయ్యా స్తుతులందుకు యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 నా ప్రియమైన యేసయ్యా నా సర్వానిధి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహుబలహీనులం యేసయ్యా నమ్ము బలపరచు యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా హల్లెలూయా మరో పాట పాడుకుందాం
నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవన ఆధారము, నీ కృపయే నా జీవన ఆధారము, నీ కృపయే నా జీవన ఆధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, ఈ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము,
నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన క్రీస్తు ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన క్రీస్తు ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన క్రీస్తు ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన క్రీస్తు ఆరాధన, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. సార్ ఆరాధన అయిపోయింది. Amen. Praise the పాస్టర్ గారు, Lord. సామన్ గారు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య ప్రెషియస్ హెవెన్లీ ఫాదర్, we thank and praise you, Lord, for this wonderful opportunity you have given us. We give you honor and glory to thy name, Lord, even though we are far away from each one of us, but you have united us with thy Holy Spirit. Thank you, Holy Spirit, for uniting us together. Lord, we are here ready to hear your word and the servant and speak to each one of us, Father. In Jesus' mighty name I pray. Amen. Okay, Dr. Jerry Rausch, praise the Lord and welcome to Power Packed Pastors meeting. Praise the Lord. Unmute. Praise the Lord. Praise the Lord. It's my pleasure to be here with you this morning. It's cold here in Atlanta. I'll tell you, it's very cold here. ఈరోజు మీ అందరితో ఉంటూ చాలా సంతోషకరమైన విషయం. ఒక విషయం ఏంటంటే ఈరోజు చాలా చల్లగా ఉంది ఇక్కడ. So I have a sweater on because even in the house it's cold. ఇంట్లో కూడా చాలా చల్లగా ఉంది. But it's my pleasure to bring you the message this morning, and I chose for this morning's message the story of the woman who anointed the head of Jesus in the house of Simon the leper.
ఈరోజు మీ అందరితో కూడా ఒక సందర్భం, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సందర్భం మీద మాట్లాడాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఒక స్త్రీ యేసు ప్రభు వారిని అత్తరుతో మరి అభిషేకించినటువంటి ఒక స్త్రీ మనం చదువుతాం. ఆ స్త్రీ గురించి మాట్లాడదాం. And there's other stories in the Bible where Mary wipes Jesus' feet with her hair and anoints him, and another woman that anoints Jesus' feet. But today we're going to look at the woman who anointed Jesus in the house of Simon the leper. అయితే బైబిల్ గ్రంథంలో వేరొక స్త్రీలు కూడా, అంటే మగ్దలేని మరియ మరి తన అత్తరును యేసు ప్రభు వారి పాదాలకు పూసి తన ఎంట్రుకలతో తుడిచిన సంఘటన కూడా ఉంది. అయితే ఈరోజు మనం చూసేది మరి కుష్టి వ్యాధిగ్రస్తుడైనటువంటి సిమోని ఇంట్లో మరి భోజనం చేస్తున్న సమయంలో వచ్చి అత్తర బుడ్డితో ఆయన అభిషేకించినటువంటి స్త్రీ గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. And Jesus says in Matthew 26:13, he repeats that I say to you, wheresoever this gospel is preached in the whole world, there shall also this that this woman hath done be told for a memorial to her. అయితే మరి మత్తయి సువార్త 26:13 యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఈ మాటను చెప్పారు. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడెక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. Jesus knew that this story would be told not only in America, but in India and China and all the other places across the world, honoring what this woman did for Jesus. మరి ఇది కేవలం ఒక దేశం, అమెరికా దేశం లేకపోతే ఎక్కడో కాకుండా భారతదేశం, చైనాలో, మరి ఆఫ్రికాలో ఎక్కడెక్కడ ఈ సువార్త వెళ్తుందో ఆ ప్రదేశం అంతా కూడా ఈమె గురించినటువంటి ప్రశంస వినబడుతుంది అని చెప్పారు. So let's read Solomon, Matthew 26:6-11. మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి 6వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సిమోని ఇంటూ ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ కలిగిన అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చొని ఉండగా దానిని ఆయన మీద పోసెను. శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టమెందుకు, యేసుని దీన్ని గొప్ప వెలకు అమ్మి అది బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసినది, ఈమెను మరలా మీరు తొందర పెట్టనేలా. వర్స్ 11, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు గాని నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో, వర్స్ 13 బడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా మరి ప్రశంసబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. Now this is a most interesting story, one of my favorite stories in the Bible. బైబిల్ గ్రంథంలో నాకు బాగా ఇష్టమైన అనేక కథల్లో ఇదొకటి బాగా ఇష్టమైంది. So think about this. First of all, Jesus is in the house of a leper. మొదటి నుంచి మనం ఆలోచించినట్లయితే, at least somebody that used to be a leper. యేసు ప్రభు వారు మరి ఒకప్పుడు కుష్ఠవ్యాధిగ్రస్తుగా ఉండి ఆ కుష్ఠవ్యాధి నయం చేసుకున్నటువంటి సిమోను అనే ఆయన ఇంట్లో ఉన్నాడు. I can tell you that none of the Jewish leaders, none of the Jewish priests or rulers would ever enter the house of a leper or ever enter the house of someone that used to be a leper. That would be considered a most terrible, unclean place. అయితే మరి యూదులు గాని, యోధా మత పెద్దలు గాని, రాజు మరి ఈ యొక్క మతపరమైనటువంటి ఎవ్వరు కూడా ఇంతకు ముందు లేకపోతే ఇప్పుడు ఎవరైనా కుష్ఠవ్యాధిగ్రస్తులై ఉన్నట్లయితే అటువంటి ప్రాంతానికి, ఆ ఇంటికి అసలు వెళ్ళరు. ఎందుకంటే అది చాలా అశుద్ధమైనటువంటి స్థలంగా వాళ్ళు భావిస్తారు. So while he is in this home that would be considered a defiled home,
up comes this woman that we don't get any description of her. It just says a woman. And she opens this expensive ointment, this expensive oil, and pours it on his head as he's sitting at the table. సో ఇక్కడ ఒక స్త్రీ, ఆమె పేరు కానీ ఆమె గురించి వివరాలు ఇంకా రాయలేదు. ఆ ఒక స్త్రీ వచ్చి ఆయన భోజనానికి కూర్చొని ఉండగా ఈ అత్తర బుడ్డిలో ఉన్నటువంటి అత్తర్ని ఆయన మీద పోసి ఆయన అభిషేకించను అని చెప్పి రాయబడింది. And the disciples, when seeing this, they were surprised and taken aback. Why this waste? అయితే ఈ విషయాన్ని శిష్యులు చూసినప్పుడు వాళ్ళందరూ కొంతమంది వాళ్ళలో కోపగించుకొని, ఎందుకు ఇంత ఖరీదైన అత్తర్ని నేను వేస్ట్ చేశావు అని ఆమె మీద సనుక్కుంటారు. Maybe being a disciple of Jesus didn't pay a large sum of money. Maybe these disciples were not being, as far as worldly wealth and food and clothing and housing, they didn't have much. Like Jesus, they were hurting for material things. అయితే శిష్యులలో కొంతమంది వాళ్ళందరూ కూడా శరీర సంబంధమైన లోకపరమైనటువంటి అనేక కరువుతో లేకపోతే అనేక లేమితో వాళ్ళు బాధపడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కనుకనే వాళ్ళు ఇదంతా చూసినప్పుడు అయ్యో ఇంత వేస్ట్ చేస్తున్నాం ఏంటి, అంటే ఇంత అవసరాల్లో ఉన్నాం కదా మేము అన్నట్టుగా అనుకొని ఉండొచ్చు. But they probably didn't want to raise that point with Jesus, that they didn't have much, and this woman was wasting this expensive oil on him. Why didn't she at least sell the oil and give the money to the poor? కాబట్టి అంటే మేము అవసరంలో ఉన్నాం, ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అనలేదు, కానీ వాళ్ళు ఎందుకు నువ్వు ఇంత ఖరీదైన అత్తర్ని తీసుకొచ్చి వేస్ట్ చేస్తున్నావు అని ఆమె మీద సనిగినట్టుగా మనం చూస్తున్నాం. And Jesus, being aware of what they were saying, said to them, "Why do you trouble this woman?" అప్పుడు యేసు ప్రభువారు వారి మాటలు విని, ఎందుకు ఈ స్త్రీకి తొందర పెడుతూ ఉన్నారు అంటాడు. She has done a beautiful thing for me. ఆమె చాలా మంచి కార్యం, నా నిమిత్తం మంచి కార్యం జరిగించినది. And he says something that we know very well is true: the poor you will always have with you, but you will not always have me. అయితే పేదలు ఎప్పుడు కూడా మీతో ఉంటారు, కానీ నేను ఉండను అంటాడు. And then he says, she, by pouring this oil on my body, is preparing me for burial. ఆ తర్వాత ఆయన ఏమన్నాడు, ఈమె ఈ విధంగా చేయటం ద్వారా నన్ను ఈ యొక్క బరియలకు సిద్ధపరుస్తూ ఉన్నది అంటాడు. And I'm sure the disciples at this point in time, really, they never did really understand that Jesus came to die. I'm sure they didn't understand what Jesus was talking about. సో ఇక్కడ యేసు ప్రభు శిష్యులు ఈ మాటలు విన్నప్పుడు ఈయన నిజంగా మనుషుల కోసం మరణించడానికి వచ్చాడు అని అప్పటి వరకు తెలియదు, కానీ ఈ మాటలు విని కూడా వాళ్ళకి సరిగా అర్థం గ్రహించలేకపోయారు. But he tells them that once again, wherever this gospel is proclaimed in the whole world, what she has done will also be told in memory of her. కాబట్టి ఎక్కడైతే సువార్త ఆయన గురించి ఉన్నటువంటి సువార్త వినబడుతుందో అక్కడంతా కూడా ఈ స్త్రీ చేసిన కార్యం గురించి అందరూ కూడా మాట్లాడుకుంటారు అని చెబుతాడు. So let's read 1 Corinthians 1:26 through 31, and then we'll look at this passage. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానుల వలెను గనులైనను గొప్ప వంశముల వారైనను అనేకులు పిలువబడలేదు గాని, వర్స్ 27, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపడుకున్నట్లు, 28, జ్ఞానులను సిగ్గుపరచుటకు ఈ లోకం నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకును లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. 30, అయితే
ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. 31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని వ్రాయబడినది వేరు వేరు నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచన మాయను. This is very this passage here is very fitting for you pastors and you leaders of churches and you believers in India that are sowing the words of Jesus among so many unbelievers. కాబట్టి ఈ మాటలు భారతదేశంలో సేవకులుగా ఉన్న మీ అందరు కూడా చాలా చక్కగా సరిపోతాయి. ఎందుకంటే మీరు ఇవన్నీ కూడా మరి అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. First of all, it's always good to remember, brothers and sisters, that you were called to this ministry. మొట్టమొదటిసారిగా మరి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నీవు ఈ పరిచర్య నిమిత్తం నువ్వు చేస్తున్నటువంటి పరిచర్య నిమిత్తం పిలువబడి ఉన్నావు. You're not doing this because this is just a job by which you can feed your family. If you're doing that in India with all this persecution, brothers and sisters, you're going to have a very, very tough time. మరి ఈ యొక్క ఇది చేస్తుందంతా కూడా పరిశుద్ధాత్మ శక్తి మీతో మీ యొక్క మరి ఆయన ఆధీనంలో లేకపోయినట్లయితే ఈ చేసే పని ఎవరు కూడా సొంత శక్తితో చేయలేరు. So you need to remember that you were called by God for this a very important service that you're doing for Jesus there in India. కాబట్టి నువ్వు చేస్తున్నటువంటి పని చాలా చాలా మరి ప్రాముఖ్యమైనది. And maybe many of you, or most of you probably, were not born into a wealthy family. You were not considered wise by worldly standards. అయితే మరి మనలో చాలా మంది మరి పుట్టుకతోనే ధనవంతుల కుటుంబంలో ఏ కష్టం ఎరగకుండా పుట్టలేదు. Goodness, maybe many of you were born of even low caste, probably the most of you. Now, there's some among you that were probably high caste converts that were called to minister to the high caste people as well. But most of you probably were from a lower caste. అయితే చాలా మంది మరి అంటే మన దేశంలో ఉన్నటువంటి కుల విభజన వల్ల మరి తక్కువ కులం అని ఎక్కువ కులం అని ఇటువంటి అన్ని కూడా సమస్యలు మీరు ఎదుర్కొని ఉండొచ్చు. But remember that Jesus went into the home of a leper. కానీ ఇక్కడ గమనించండి, యేసు ప్రభువారు మరి ఈ యొక్క కుష్టు వ్యాధిగ్రస్తుడైనటువంటి సిమోను ఇంటికి వెళ్ళాడు. Jesus understands that the value of a soul is irregardless of your social status, whether you're high caste or low caste or middle caste. Your soul and any person there in India's soul is just as valuable as another. అయితే దేవుని దృష్టిలో నువ్వు ఏ కులము లేకపోతే ఎటువంటి కుటుంబంలో నువ్వు పుట్టావు, ఏ స్థితిలో ఉన్నావు అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ప్రతి ఆత్మ కూడా దేవుని సన్నిధిలో మరి సమానమైనటువంటి విలువ కలిగింది. Because God chose what is foolish to the world to shame the wise. కాబట్టి ఈ లోకంలో జ్ఞానులైన వారిని అవమానపరచడం కోసం దేవుడు మరి తక్కువ అంటే జ్ఞానం లేని వారిని ఎంచుకున్నాడు ఆయన. God chose what is weak to shame the strong. కాబట్టి బలహీనులైన వారిని ఆయన ఎంచుకున్నాడు. కారణం ఏంటంటే మరి బలవంతులను అవమానపరచడం కోసం. And he chose what is low and despised in the world to bring to nothing things that are. He chose the things that the world doesn't value. కాబట్టి అంటే ఈ లోకం దేనికైతే విలువిస్తుందో అటువంటి వాటిని దేవుడు తృణీకరించి దేన్నైతే విలువ ఇవ్వట్లేదో అటువంటి వాటిని ఆయన ఎంచుకున్నాడు. I think of the verse, and the first shall be last and the last shall be first. కాబట్టి బైబిల్లో వచనం ఉంది, అదేనంటే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అని. And he did this so that no human being
might boast in the presence of God. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఏ మనుష్యుడు కూడా మరి మహోన్నతుడైన దేవుని ముందు గర్వించకూడదు. And this Jesus that was born in a stable, this Jesus that had mercy on the blind and the poor and the lame, and even ate in the house of a leper, he became wisdom to us, wisdom from God. కాబట్టి యేసు ప్రభు వారు మరి ఈ యొక్క కుష్ఠవ్యాధి కలిగినటువంటి ఆయన ఇంట్లో మరి భోజనం చేసినప్పటికీ, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా గానీ దేవుని యొక్క జ్ఞానము ద్వారా ఆయన నడిపించబడ్డాడు. He sanctified us, he redeemed us, and he made us righteous in his eyes. కాబట్టి ఆయన మనల్ని కూడా పరిశుద్ధపరిచి మరి నీతిమంతులుగా ఆయన దృష్టిలో చేసి ఉన్నాడు. And we think of all the things that we can boast about, and as his disciples, the only thing that we can boast about is that we have Jesus. కాబట్టి మనం దేని గురించి గొప్పగా చెప్పుకుంటామంటే అదేంటంటే మనం యేసు ప్రభుని తెలుసుకున్నాం కాబట్టి అదే గర్వించదగినటువంటి విషయం. Whom we know is the King of Kings and Lord of Lords. ఎందుకంటే మనందరికి తెలుసు ఆయన మరి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. So I chose a little story here just for your entertainment about the emperor's new clothes. అయితే ఇక్కడ ఒక కథని నేను ఈ సమయంలో మీ అందరికి చెప్పబోతున్నాను. అదేంటంటే మహారాజు యొక్క మరి నూతన బట్టలు అని, నూతన వస్త్రాలు. Now this emperor, he was obsessed with fancy clothes, and he spent his money lavishly on these on things that would make him look like he was well dressed, that he was, so that he would be worshipped and he would be thought of highly by his subjects. అయితే ఈ రాజు అనుకున్నాడు ఆయన వేసే బట్టల ద్వారా, లేకపోతే ఆయన మరి పెడుతున్నటువంటి ఆ ఖరీదు ద్వారా ఆయన గొప్పవాడు, అందరికన్నా కూడా మరి మహాత్ముడు అని అనిపించుకోవాలి తన వస్త్రాలని, అటువంటి వస్త్రధారణ కలిగి ఉండేవాడు. Now 2 con men came to visit him at his capital, and they posed as weavers, and they offered to supply him with magnificent clothes that are invisible to those that are incompetent or stupid. అయితే ఇక్కడ ఒక ఇద్దరు బట్టలు కుట్టేవాళ్ళు వచ్చి రాజుగారి దగ్గర చెప్పారు, అయ్యా మా దగ్గర కొత్త రకమైనటువంటి బట్టలు మీకోసం మేము కుడతాం, అవేంటంటే కంటికి కనపడవు, ఎవరి కంటికి కనపడవు, కానీ అవి వేసుకుంటే అది చాలా అందంగా ఉంటారు మీరు, కాబట్టి అటువంటి బట్టలు కుట్టని మాకు అవకాశం ఇవ్వండి అంటారు. So the gullible emperor hires them, and he sets up looms and for them where they pretend to go to work to weave these special clothes. కాబట్టి ఈ ప్రత్యేకమైన వస్త్రాలని తన కోసం కుట్టమని, అవి కనిపించినటువంటి వస్త్రాలు కుట్టమని వారికి ఆజ్ఞాపిస్తాడు. Now all of his officials would go in to the room where the weavers were and check on the progress of these clothes. అయితే ప్రతి వారానికి ఒకసారి వెళ్ళి ఈ యొక్క తన వస్త్రాలతో కుడుతున్న వారి దగ్గరికి వెళ్ళి దాని యొక్క మరి ఎంతవరకు వచ్చింది ఆ పని అని ఆయన పరీక్షించి చూస్తూ ఉండేవాడు. Now each man sees that the loom is empty, but being afraid that somebody would think that they were a fool or they were stupid, they didn't let on like they couldn't see the clothes. They let on like they could see the wonderful clothes. అయితే ఆయన మరి ప్రతి వారం ఎంతవరకు వచ్చిందని పని అడుగుతూ ఉన్నాడు. తర్వాత ఆ అద్భుతమైనటువంటి వస్త్రాలు, రాజు కోసం తయారు చేస్తున్నటువంటి వస్త్రాలని చూడాలని ప్రతి ఒక్కరు ఆశపడ్డారు. Now finally these weavers reported to the king that his suit of clothes was ready. చివరికి ఈ బట్టలని కుట్టినటువంటి వారు రాజుగారి దగ్గర తెచ్చారు చివరికి చూయించడం కోసం. And they pretended to dress him in these fine invisible clothes. ఆ తర్వాత ఈ యొక్క మరి కంటికి కనబడినటువంటి వస్త్రాలని తీసుకొచ్చి ఆయనకి రాజుగారికి ఇచ్చారు. And they told him to walk out into the public so that all the people could see his wonderful new clothes.
ఆ తర్వాత ఆ బట్టల్ని అవి కంటికి కనపడినటువంటి వస్త్రాలు అవి ధరించిన తర్వాత ధరించి మనుషుల ముందు నడవమని చెబుతారు రాజుగారిని. Now the king was completely naked, but yet the people of the town, not wanting to appear that they were stupid or inept, they they said, "Oh, what fine clothes you have on, king." ఆ తర్వాత ఆయనకి వాస్తవానికి ఆ బట్టలు కంటికి కనిపించేవి కాదు. కానీ అది చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసు రాజుగారి ఒంటి మీద బట్టలు లేవని. కానీ చెప్పటానికి ఎవరు కూడా సాహసించలేదు. ఆయన వెళ్తున్నప్పుడు అందరు చూసి ఆహా ఎంత బాగున్నాయి మీ వస్త్రాలు అని చెప్పి అంటూ ఉన్నారు. And a little child yells out, "The emperor is wearing nothing at all." అయితే ఆ గుంపులో జనంలో ఎవరు కూడా చెప్పటానికి ధైర్యం చేయలేదు. కానీ ఒక చిన్న పాప వచ్చి అయ్యో రాజుగారికి బట్టలు లేకుండా దిశమలను వెళ్తున్నాడే అని అరిసింది. And everyone realizes that they had been fooled, and even though the king realized this, he walked more proudly than ever amongst the people completely naked. అయితే ఆ తర్వాత అప్పుడు ప్రతి ఒక్కరు అనుకున్నారు అరే మనం అందరం కూడా నిజంగా మోసపోయాము, అసలు బట్టలు లేవు, వీళ్ళు మోసం చేశారు అనుకున్నారు. రాజుగారు కూడా మరి బట్టలు లేకుండా ఈ బట్టలు వేసుకొని ఎంతో గర్వంగా రాజు మరి ధీమాగా నడిచాడండి ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువగా. You know, as human beings, we tend to honor the rich, we honor the well-dressed, we honor the proud. చాలాసార్లు మనం మనుషులు పై రూపాన్ని చూసి పైన వస్త్రాలను చూసి వాళ్ళకి గౌరవం ఇస్తూ ఉంటాం. And the king wanted so badly to be admired and respected and honored that he let himself be conned by these scoundrels. కాబట్టి మరి ఆయన కూడా ఖరీదైన వస్త్రాలు ధరించి అందరి ముందు మంచి గౌరవం తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకున్నాడు. కానీ మరి ఈ వీళ్ళ ద్వారా మోసగించబడ్డాడు. But it was the king's own pride, really, that led to this downfall. వాస్తవానికి రాజులో ఉన్నటువంటి గర్వం ఇటువంటి పనికి దారి తీసినట్టుగా మనకు అర్థమవుతుంది. Now in India, Jesus is thought of as the poor man's God, the God of the low caste, a no account God. అయితే ఇక్కడ భారతదేశంలో కూడా యేసు ప్రభు వారు అంటే లేకపోతే క్రైస్తవత్వం అంటే తక్కువ కులస్తుల యొక్క దేవుడని లేకపోతే ఆయన అంత పరిగణలోకి గౌరవం అంటే ఆయన్ని గౌరవించాల్సినటువంటి దేవుడు కాదు, ఆయన ఏదో ఒక చెంప కొట్టమంటే ఇంకో చెంప చూపించినటువంటి నార్మల్ అయినటువంటి దేవుడు అని చెప్పేసి అనుకుంటారు. You know, born in a stable, born of a single mother. Think about the shame in that. And even the single mother that he was born from in the stable was poor even. కనుకనే యేసు ప్రభు వారు మరి అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ అంటే ఒక రాజు కుటుంబంలో పుట్టలేదు, మరి లోకంలో మర్యాద కలిగినటువంటి వారి ధనవంతుల కుటుంబంలో ఆయన పుట్టలేదు. సాధారణమైనటువంటి ఒక స్త్రీకి మధ్యతరగతి కుటుంబంలో ఆయన జన్మించాడు. He was unadored, he was ungarlanded, he was disrespected, he was unregarded. ఆయన ఏమాత్రం కూడా పరిగణించబడలేదు, ఆయన తృణీకరించబడిన వారుగా ఉన్నాడు, ఎన్నిక చేయబడిన వాడిగా ఉన్నాడంట ఆయన మనుషులందరిలో. You know, even Buddha was the son of a king, and he was, you know, thought of in a high regard as an important person, someone to respect what he said. వాస్తవానికి బుద్ధుని కూడా చూసుకున్నట్లయితే ఆయన ఒక రాజు కుటుంబంలో పుట్టాడు, రాజరికాన్ని అనుభవించాడు. But ultimately, Jesus is the son of the king of the universe. He is the most high, but he came to us in this form of the poor servant. కానీ యేసు ప్రభు వారు మరి సాధారణమైన కుటుంబంలో సాధారణమైన వ్యక్తిగా వచ్చాడు. ఆయన లోకానికి రక్షణ తీసుకొచ్చాడు. Now in the story of the woman, even his own disciples disrespected him, at least those that complained against wasting this expensive oil on him. ఇక్కడ ఈ ఒక స్త్రీ సంఘటనలో కూడా శిష్యులు
మరి దాన్ని వ్యతిరేకించారు. అంటే ఆయనకి కనీసం మర్యాద లేదు. అరే ఇది ప్రభు వారికే కదా చేస్తుంది అని. అది వ్యతిరేకించి Maybe ఎందుకు నువ్వు వేస్ట్ చేస్తున్నావు, ఆయన మీద పోయటం అంత అంత అవసరమా అన్నట్టుగా మాట్లాడారు. they observed that Jesus was not poor. Jesus respected the poor. Jesus, they observed how unproud he was. Jesus was not proud. They observed how he respected the poor, the lame, the cripple, the blind, the sinner. ఇక్కడ మరి యేసు ప్రభు వారు మరి గుడ్డి వాళ్ళు బాగు చేయటం, కుంటి వారిని బాగు చేయటం, ఇవన్నీ కార్యాలు చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన గర్వించినట్టుగా మనం చూడం. ఆయన గర్వం లేనివానిగా సాధారణమైన వ్యక్తిగా ఉంటాడు. So it was out of character for him to allow this woman to do this for him. అది వాస్తవానికి మరి ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ స్త్రీని ఆ పని జరిగించడానికి ఆయన అనుమతించాడు. But Jesus said it was a memorial, and Jesus did allow it, and apparently this story is for our benefit. అయితే ఇక్కడ అన్నాడు, నా యొక్క సమాధి కార్యక్రమం నిమిత్తం ఈమె చేసి ఉన్నది అని అంటూ ఈ జరిగినటువంటి సంఘటన అది మంచిదే అన్నాడు. But why? ఎందుకని యేసుప్రభు అలా చెప్పారు? The anointing of Jesus takes place 2 days before the Passover. You see, this anointing took place just before Jesus entered Jerusalem on the donkey, and just before he was crucified. ఈ యొక్క సంఘటన జరిగింది యేసు ప్రభు వారు యెరూషలేముకి రావడానికి అతి సమీపంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆయన సిలువ ఎక్కబోయే ముందు ఈ సంఘటన జరిగింది. Matthew focuses in this account on the anointing of Jesus as a teaching episode for the disciples. ఇక్కడ మరి యేసు ప్రభు వారి యొక్క బోధలు ఇవన్నీ కూడా ఈ సంఘటన తెలియజేస్తూ ఉన్నాయి. But when the disciples say, "Why this waste?" Jesus says, "She has done a beautiful thing for me." మరి శిష్యులు ఎప్పుడైతే ఎందుకు ఎంత డబ్బుని నువ్వు వ్యర్థం చేసావు అన్నప్పుడు యేసు ప్రభు అన్నారు, ఈమె చేసింది మంచిదే, మంచి కార్యమే అన్నారు. He tells them that she's anointing my body for burial. మరి నా యొక్క మరి సమాధి నిమిత్తము ఈమె నన్ను అభిషేకించున్నది అన్నారు. And furthermore, this story will be told as a memorial to her throughout the world. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే సువార్త వినబడుతుందో అక్కడంతా కూడా ఇది చెప్పబడును అని రాయబడింది. Now Mark tells the same story, but in Mark she has an alabaster box, which in Mark's gospel it says she breaks the box, or maybe that means she breaks the seal from the box and pours the oil on Jesus' head. మరి ఇక్కడ It's perfume. మరి మార్కు సువార్త 14వ వచనంలో అయితే ఆమె మరి అంటే ఆమె ఒక బాటిల్ తీసుకొచ్చి ఆ బాటిల్ పగలగొట్టి ఆ అత్తరును ఆయన మీద పోసినట్టుగా రాయబడి ఉన్నది. And Jesus, in the same story, once again, he tells them the same thing, that this is to honor him for his upcoming death and burial. మరి రాబోయే ఆయన యొక్క మరణం గురించి దాన్ని సిద్ధపడటం కోసం ఇది జరిగినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. So if we go and we think about this story, and we think about the different, in the history of man, who would record a story so insignificant as this? దేవుడు. సో ఈ కథలో ఎవరు మరి ఎవరు ఇక్కడ కనబడుతూ ఉన్నారు? And I included some names of some famous Indian writers here. Would Kabir, a famous Indian poet, or Kalidasa, a great Sanskrit poet, have wasted his time on a story such as this? మరి ఇక్కడ భారతదేశంలో కూడా మరి కబీరు, కాళిదాసు అనే మంచి చరిత్రను రాసినటువంటి వారు ఉన్నారు.
would another famous Indian writer by the name of Rabindranath, Rabindranath would Tagore. he have included a story like this in his writings? మరి ఆయన కూడా మరి ఈ కథని ఎక్కడైనా రాశాడా తన రాసిన పుస్తకాల్లో ఎక్కడైనా? But Jesus values things not by their glare and glitter, their wealth and the things that look extravagant and rich, but Jesus values things by their intrinsic value. కాబట్టి యేసు ప్రభు వారు ఈ కథని మరి ఒక మనుషులకి ఒక విలువనిచ్చేదానిగా ఆయన పరిగణించాడు. Now men write stories about things which dazzle men, but Jesus includes the things that instruct and teach men in their spirit. అనేక మంది వారు చరిత్ర రాశారు కానీ యేసు ప్రభు వారు రాసినటువంటి యేసు ప్రభు వారు చెప్పినటువంటి ప్రతి కథ కూడా ఒక దాంట్లో ఒక సత్యము తర్వాత మనుషులకి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. So Christ values something not by its exterior, but by the motive by which it was done. యేసు ప్రభు వారు చెప్పిన మాటలన్నిటి కూడా ప్రజల్ని మంచి చేయటం కోసం లేదా దేవుని వైపు నడవటం కోసం వారిని మోటివేట్ చేసే వాటిగా ఉన్నాయి. You know, if we look at the anointing now in the Bible, there is stories in the Bible of anointing with oil that is done to kings. And it's, you know, not only did she anoint his body for burial, but she was declaring that this was the king, and Jesus said he was to be sacrificed. బైబిల్ గ్రంథంలో మరి అనేక ఈ విధంగా మరి నూనెతో అభిషేకించబడినటువంటి సంఘటనలు మనం చూస్తాం. దాన్ని నూనెతో అభిషేకించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా రాజులు అవటం కోసం అభిషేకించారు. కానీ ఇక్కడ యేసు ప్రభు జరిగినటువంటి ఈ సంఘటన కూడా ఆయన అన్నాడు ఈ కథ అనేక చోట్ల చెప్పుకుంటారు ఒక గుర్తుగా అని చెప్పారు. Read that Samuel passage there, 1 Samuel. అతడు సమూయేలు నద్దకు వచ్చి సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి అతడు సమూయేలు నద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగుగా దేవుడు అతనికి కొత్త మనసును అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలంగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను. 11 పూర్వము అతన్ని ఎరిగిన వారందరూ అతని ప్రవక్తల్లో కూడా నుండి ప్రకటించుట చూచి మరి కీసు కుమారునికి సంబంధించినదేమిటి సౌలు ప్రవక్తలో నున్నాడా అని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. Now Jesus wasn't anointed by a prophet. Jesus was anointed by a woman in the house of a leper. వాస్తవానికి యేసు ప్రభు వారు ఇక్కడ ఒక ప్రవక్త ద్వారా అభిషేకించబడలేదు. ఈయన ఒక మరి కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి ఇంట్లో భోజనానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఒక స్త్రీ ద్వారా ఆయన మరి నూనెతో అభిషేకించబడ్డాడు. But you know, no one had anointed Jesus up until this point. The King of Kings and the Lord of Lords has gone unanointed until this woman anoints him in this home. కాబట్టి ఈ స్త్రీ మరి ఆ ఇంట్లో చేసిన అభిషేకం తప్ప మరి రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారికి ఇంకెటువంటి నూనె అభిషేకం జరగలేదు. Now in the story of David in 1 Samuel 16:10, we see, read that one, Solomon, 1 Samuel 16:10 through 13. మొదటి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం 10వ వచనం చదువుకుందాం. 1 minute. పదవ వచనం. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటకు పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి
నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపుచుము, అతడి అతడికి ఎక్కడికి వచ్చు వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకొనుచున్న వాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీద బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేని రామాకు వెళ్ళిపోయాను. And just as David was anointed, ఇక్కడ దావీదు కూడా అభిషేకించబడ్డాడు. the woman anoints Jesus. ఇక్కడ స్త్రీ యేసు ప్రభువారిని నూనెతో అభిషేకిస్తూ ఉన్నది. Now, she probably has no idea what she's doing. She just decided to do this, but this was a prophetic anointing that Jesus said she has done a good thing. She's anointed my body for burial, but yet we also see that he was anointed as all kings are anointed. కాబట్టి ఇక్కడ ఈ అభిషేకం నూనెతో అభిషేకించినటువంటి స్త్రీ కూడా తెలియదు వాస్తవానికి ఆమె ఏం చేస్తుందని. ఆమె నూనెతో ఆయన అభిషేకించాలి అత్తరుతో అనుకుంది కాబట్టి ఆమె వచ్చి చేసింది, కానీ దానికి ఒక అర్థం ఉంది, దాని వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది అని ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఆమె అనుకోని విధంగా చేసింది, కానీ దీనిలో ఒక అర్థం ఉంది, అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. So there's another reading from 1 Kings 1:39 where Zadok the priest anoints King Solomon. Once again, King Solomon is anointed as well. ఆ తర్వాత రాజుల గ్రంథం కూడా చూస్తాం. సొలొమోను కూడా, రాజు అయిన సొలొమోను కూడా రాజ్యానికి ముందు, రాజు కాక మునుపు ఆయన అభిషేకించబడతాడు తైలముతో. And we see from Isaiah 53, we just read a few of these points here from Isaiah 53. He is despised and rejected of men. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం ఆయన గురించి చదువుతాము. ఆయన తృణీకరించబడిన వాడును లెక్కలే ఉన్నాడు అని చెప్పి రాయబడింది. And we esteemed him not. యెషయా which one? That is Isaiah 53. We esteemed him not. That was probably verse 3. ఆ తర్వాత 3వ వచనం, అతడు తృణీకరించబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. In verse 4, Isaiah 53:4. Yeah. You got the wrong thing up. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. 5. మన అతిక్రమములను క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. So just before all these things were to take place, this woman breaks this expensive bottle of oil or perfume, whichever way you want to think about it, and anoints Jesus in Bethany. It's quite the story. కాబట్టి ఇక్కడ బేతనీ అనే ప్రాంతంలో ఈ స్త్రీ అంత విలువైనటువంటి అత్తరు బుడ్డితో యేసు ప్రభువుని అభిషేకించింది. Did you include this picture in your thing there, Solomon, of this idol? Yes. It's so adorned with. No, I didn't. No? No. You know, Jesus, when you just can say that when you know, you see an idol in India,
It's adorned with garlands, flowers, gold, and all these things. మరి భారతదేశంలో కొంతమంది స్త్రీలు దేవుళ్ళు చూస్తాం ఎంతో మరి అంటే అన్ని విగ్రహం మరి అంటే నగలతో బాగా అలంకరించినట్టుగా దండలు వేసుకొని ఎంతో అంటే ధనవంతులుగా కనపడతారు. But the closest that Jesus came to that kind of adoration was done for him by this woman. అయితే అటువంటి గొప్ప గౌరవం ఈ స్త్రీ ద్వారా ఇక్కడ యేసు ప్రభుకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. It's an amazing thing. మరి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. Let's Charles Spurgeon had some interesting things to say about what she did. He said, the historians have passed by much that Herod did, and we're told little of the glories of his temple. You tell us little of Pilate. You treat with neglect the battles that are passing over the face of the earth. The grandeur of Caesar does not entice you from your simple story. But you continue to tell these little things, and you're wise for doing so. The little things, the important things, like this anointing of Jesus. అయితే మరి ఇక్కడ స్పర్జన్ మంచి క్రైస్తవ బోధకుడు ఏమన్నాడంటే మరి హేరోదు రాజు జీవితంలో అనేక గొప్ప గొప్ప సంఘటనలు జరిగినప్పుడు కూడా లేకపోతే ఆ సమయంలో యేసు ప్రభు వారు బ్రతికున్నటువంటి సమయంలో ఆ దేశంలో అనేక సంఘటనలు జరిగినప్పటికి కూడా మరి చిన్న సంఘటన అయినటువంటి స్త్రీ అంటే గుర్తింపు లేనటువంటి స్త్రీ మరి ఎక్కడో కుష్ఠవ్యాధి గ్రస్తుడైనటువంటి సిమోను గృహంలో జరిగినటువంటి సంఘటనని మరి ప్రభు రాయించాడు. అది ప్రపంచవ్యాప్తంగా మరి గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అంటే చిన్న సంఘటన అయినప్పటికి కూడా అది చాలా శ్రేష్టమైనది. పెద్ద కార్యాలు సాధించటం కాదు, కానీ చిన్న పని చేసినప్పుడు కూడా అది శ్రేష్టమైంది కనుకనే దేవుడు దాన్ని గుర్తించాడు. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. So we're going to kind of wrap it up with a little bit of teaching about this, a little more teaching of this story. Bethany was a small village near Jerusalem, which was very significant in the Gospels. కాబట్టి బేతనీ అనేది కూడా చాలా కుగ్రామం. అది అంత పెద్దగా చెప్పుకోదగినటువంటి గ్రామం కాదు, కానీ ఆ గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఇది. It was a place that Jesus was fond of going to rest with his closest friends, Mary, Martha, and Lazarus. కాబట్టి మరియా, మార్తా, లాజరు అనే స్నేహితులతో కొంత సమయం గడపడానికి యేసుప్రభు ఆ గ్రామంకి వెళ్తూ ఉంటాడు. The word Bethany means house of affliction or house of figs, reflecting its humble and perhaps challenging environment. మరి ఇక్కడ బేతనీ అంటే బలపరిచే గృహము అని, లేకపోతే ఆదరణ పొందే గృహము అని. So while Jesus didn't spend his time in a palace or some great place, he spent his time close to people he loved in a simple village called Bethany. కాబట్టి ఆయన యేసుప్రభు వారు రాజుల దగ్గరకో లేదా పెద్ద పెద్ద ప్యాలెస్లకు వెళ్ళలేదు, కానీ తను ప్రేమించి తనని ఇష్టపడే ఆ చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఆ చిన్న కుటుంబాన్ని దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు. And the fact that Jesus wanted to spend his time in a leper's home shows his compassion and willingness to associate with those people that are outside of society's norm. కాబట్టి ఆ సమయంలో దేవుని యొక్క ఆలోచన సమాజానికి దూరంగా ఉన్నటువంటి వారిని ఈయన దగ్గరికి వెళ్ళి అంటే వారితో సమయాన్ని గడిపాడు. And it's possible and most likely that Simon the leper was healed by Jesus, and that being why people gathered in this home while he was there. కాబట్టి మరి ఈ యొక్క కుష్ఠవ్యాధి కలిగినటువంటి సిమోనుని మరి ఆయన స్వస్థత పొందినటువంటి వ్యక్తి అంతకుముందు యేసు ప్రభు వారి ద్వారా ఆ వ్యక్తిని ఇంటిలోకి వచ్చాడు ఆయన. Now this woman
It just tells us that it doesn't give us any details. It just tells us how devoted she was to him and how courageous she was to step into this male-dominated space. This was a place gathering of men, not a place gathering. The women were in the back cooking and serving, and she came among the men to show her love and devotion to Jesus. రెండో విషయం మనం ఏం గమనిస్తున్నాం ఈ కథలో, అక్కడ ఆ భోజనం జరుగుతున్నటువంటి సమయంలో అందరూ కూడా పురుషులే ఉన్నారు. అక్కడ పురుషులు ఆహ్వానించబడ్డారు. ఆ ప్రాంతం అంటే స్త్రీలు ఆ రోజుల్లో మరి ఎక్కడో వెనకుండి ఆ వంట చేసుకుంటా వచ్చిన వాళ్ళకి ఆహారం పెడుతూ ఉండేవాళ్ళు. కానీ అటువంటి సందర్భంలో ఈమె వారి మధ్యకి మరి తన ప్రేమని, దేవుని పట్ల తన ప్రేమని వ్యక్తపరచడం కోసం వారి మధ్యలోకి వచ్చింది. It says that this jar was alabaster. Alabaster was an expensive type of stone that you would put some expensive oil or some expensive perfume in this expensive bottle. అలా మరి ఇక్కడ మరి అత్తరు బుడ్డి అంటే చాలా విలువైనటువంటిది, ఎంతో విలువ పెట్టి కొనాల్సినటువంటి బాటిల్ అది. And the disciples were right. This was very valuable. It was of great value. Both the jar it was in and the oil that was in the jar were both very expensive. Showing Jesus. Showing how much she valued Jesus. కాబట్టి దాని చూడంగానే శిష్యులకు అర్థమైపోయింది ఇది ఎంత విలువైంది అని. కనుకనే ఆమెని అంటూ ఉన్నారు, ఎందుకు నువ్వు ఎంత విలువైన దాన్ని ఖర్చు పెడుతున్నావు అని. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఆమెకి యేసు ప్రభు వారి పట్ల ఎంత ప్రేమ ఉన్నదో మనకి అక్కడ మనకి అర్థమవుతూ ఉన్నది. So it says that she broke open the jar. So once it was broken open, it could not be used again, symbolizing once again the woman's complete undeserved devotion to Jesus, unreserved devotion. కాబట్టి అంటే అది ఆమె మళ్ళీ మూత తీసి కొద్ది పోసి కొద్ది ఉంచినట్టు కాదు, కానీ అంతా కూడా ఆమె ఎంత తీసుకొచ్చిందో అంతా కూడా ఆయన మీద కుమ్మరించింది. దాని అర్థం ఏంటంటే అంతా కూడా మరి ఆయనకే సమర్పించినట్టుగా. You know, as brothers, as called servants, to hold back nothing in our service to God. కాబట్టి సహోదరులారా, మరి మీరు మీ జీవితాన్ని మీకోసం మరి ఏది మిగిల్చుకోవద్దు, కానీ దేవుని కోసం మనం ఇచ్చేవారుగా సంపూర్తిగా సమర్పించుకునేవారుగా ఉండాలి. She poured it on his head, not like the stories where they poured it on his feet or kissed his feet. She was anointing him, acknowledging his authority and his kingship. కానీ మరి కొన్నిసార్లు మనం చూసాము, మరి అతను తీసుకొని కొద్దిగా ఆయన పాదాలకు రాసిన అటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ బాటిల్ అంతా కూడా పగలగొట్టి మరి ఆయన తల మీద నుంచి కిందకు జారే విధంగా మరి అత్తర్ని కుమ్మరించింది. And I thought I would just share this story with you believers this morning, because this story touches me very greatly, and I've read it so many times without really looking into it and understanding the significance of it. And I thought you would enjoy this wonderful story of this love and devotion that this woman showed to our Lord and Savior. కాబట్టి మరి ఈ కథ నేను చదివినప్పుడు నా హృదయాన్ని తాకింది. దీనిలో ఉన్నటువంటి మర్మం మీ అందరు కూడా చెప్పాలని ఈ రోజు నేను దీన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను. Now I'm going to finish with a story of the king that he had more money than he knew what to do with, and he owned all the land as far as the eye could see. అయితే ఒక రాజు ఉన్నాడు, ఆయనకు కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ మరి ధనాన్ని కలిగి ఉన్నాడు. దాంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆయనకు మరి అంత అంటే చూసినంత దూరం కూడా ఆయన సొంత మరి భూమి కలిగి ఉన్నాడు. And even though he owned everything, he was never happy. He was miserable. ఆయనకి అంత డబ్బున్నా లేక అంత ఆస్తిపాస్తులున్నా అంత భూమి ఉన్నప్పటికి కూడా
మరి ఆయనకి ఏం చేయాలో తెలియదు కానీ ఆయనకి సంతృప్తి మరి మరి ఆనందం అనేది లేకుండా పోయింది. And one day he told his servant, I want you to go out and scour the land from one end to the other and find me the happiest man on earth and bring me his shirt. Because once I have the shirt of the happiest man, I will be happy myself. అయితే అప్పుడు తన పని వాళ్ళని పిలిచి పంపిస్తాడు. మా రాజ్యంలో నువ్వు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్ళి ఎవరినైనా సరే మరి ఈ రాజ్యంలో మరి బాగా సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తిని కనుక్కొని అతను వేసుకున్నటువంటి చొక్కాని తీసుకొని రండి, మరి ఆ చొక్కా నా దగ్గర ఉంటే నేను కూడా సంతోషంగా ఇస్తానని నమ్ముతున్నాను అంటాడు. Now if you fail in this mission and come back to me without this man's shirt, I will behead you. అప్పుడు ఆ సేవకులను అంటాడు, నువ్వు ఇలాంటి మనిషిని కనిపెట్టి అతను చొక్కా తీసుకురాకపోయినట్లయితే మరి నీ శిరస్సుని వధిస్తాను, నీకు మరణదండను విధిస్తాను అని చెబుతాడు. The man was gone for some very long time, many months. మరి ఈ వ్యక్తి రాజుగారి ఆజ్ఞ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి కొన్ని నెలలైతుంది, ఇంకా తిరిగి రాలేదు. And the king was getting impatient. And finally, after many, many months of searching, the servant returned to the king on his hands and knees, crawling before the king. ఆ తర్వాత ఈ వ్యక్తి మరి కొన్ని చాలా నెలల తర్వాత తిరిగి వచ్చాడు. రాజుగారి పాదాల మీద పడ్డాడు. The king noticed that his hands were empty. He noticed the man did not have a shirt with him. And he told the servant that he had 1 minute before he would be beheaded to explain why he had disobeyed the king's orders. ఆ తర్వాత అతను వచ్చి రాజుగారి కాళ్ళ మీద పడ్డప్పుడు రాజుగారు చూశాడు, ఈ వ్యక్తి ఇన్ని నెలల తర్వాత తిరిగి వచ్చాడు, కానీ చేతుల్లో ఖాళీగా ఉన్నాయి, ఆ చొక్కా ఏం తేలేదు అంటే నేను చెప్పిన పని నేను చెయ్యలేదు అనమాట అని చెప్పేసి, నీ తల మరి చిరచ్ఛేదనం చేయక మునుపు 1 నిమిషంలో అసలు ఏం జరిగింది, ఎందుకు నువ్వు ఖాళీ చేతులతో వచ్చావు అనే విషయం మాకు చెప్పు, లేకపోతే నీకు మరణదండన విధిస్తున్నాను అంటాడు. The man said, I did as you said. I searched from one horizon to the next for the happiest man, and I finally found him. అయితే అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అయ్యా రాజుగారు, నేను మీరు చెప్పినట్టు వెళ్ళాను, మరి చాలా సంతోషకరమైన వ్యక్తి ఎవరా అని వెతకటం ప్రారంభించాను, ఆ చివరి నుంచి ఈ చివరికి వెతికాను, చివరికి ఒక వ్యక్తిని కనుక్కున్నాను అంటాడు. So the king said, why didn't you bring me his shirt? మరి అప్పుడు రాజు అడుగుతారు, మరి కనుక్కుంటే అతను చొక్కా ఎందుకు తేలేదు నా కోసం అంటాడు. He said the happiest man on earth did not own a shirt. అయితే మరి సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తికి చొక్కానే లేదు ఒంటి మీద అని చెప్పాడంట. So sometimes, as human beings, it is tough for us not to always desire the finer things, the expensive things, the pretty things, the cars, the clothes, the houses, the fine food, education. But none of that will make us happy. మనిషి చాలాసార్లు ఈ లోకంలో విలువైన వస్తువులు కొనుక్కుంటేనో, లేదా ధనవంతా సంపాదించుకుంటేనో, లేకపోతే భూమి కొనుక్కుంటేనో సంతోషం వస్తుంది అని భావిస్తారు. కానీ ఇవన్నీ కూడా పొందుకున్నా కూడా నిజమైన సంతోషం వారికి రాదు. But it makes us happy bringing one soul to Christ, pulling one person from the flames of hell, seeing God do some miracle or some work, see the joy of a believer. Think about your family, your wife, your children, how much God loves you, how much he's done for you, how he's protected you. These are the things, brothers and sisters, that we should be striving for, that make us happy. And all the riches in the world and all the things of the world that we think we have to have are never going to make us happy. కాబట్టి మరి దేవుని ఏది మనల్ని సంతోషకరంగా చేస్తుంది అంటే ఈ లోక సంబంధమైన వస్తువులు ఏది కాదు, కానీ ఒక ఆత్మని నరకం నుంచి తప్పించడం ద్వారా,
ఒక వ్యక్తిని ఆయన యొక్క యేసు ప్రభు వారి యొక్క రక్షణ సువార్తలకు తీసుకురావడం ద్వారా మరి నిజమైన సంతోషం దక్కుతుంది. Let's pray for them, Solomon. Yes, go ahead. Please pray. ప్రార్థన చేసుకుందాం. Thank you, Lord, for this time with these men and their wives, these leaders, these believers, Lord, that we could look at this wonderful story that you included in our Gospels about this woman, the selfless act of anointing you for your burial, anointing you as king, and Lord, it done in the house of a leper, no less. It's an amazing story. Lord, let us remember to honor you above all things. And the honor of one that was born in a stable of a single mother, the King of Kings, Lord, that we can love you with every fiber of our being, and we can continue to serve you without getting discouraged, I think is the good word. Do not let us become discouraged, Lord. Yes. But Lord, we need provision. We need your help. We need you to provide for us. We need food, Lord. We need housing, Lord. We need education for our children, Lord. We need enough money to keep our churches open, Lord. We need enough money to help the poor, Lord. We need enough money to do for your kingdom what should be done, Lord. Thank you, Lord, for caring for us. Thank you, Lord, for providing what we need. Thank you, Lord, for protecting our children. Thank you, Lord, for a loving wife. Thank you, Lord, that you're going to protect me from the radical Hindus. Thank you, Lord, that you are going to protect India. Thank you, Lord, that you pour your love out on us, that we know that you love us. Thank you, Lord, that you are going to provide for these pastors, Lord, and for these believers. Thank you, Lord, for all these things that you are going to do for us. We thank you, Lord, for hearing this prayer. We thank you, Lord, for loving us. And we ask this in Jesus' precious name. Amen. 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 Thank you, Jerry. Thank you so much. Wonderful. Hey, when are you going to shave this beard? When you send $10,000 after December. December? We're in December. Maybe New Year. Oh. Thank you so much. Okay. Goodbye. Bye. Thank you. So, okay, praise the Lord, and let's do a closing prayer. I would request Reverend Dr. Rangara Garu to do the closing prayer. Mugim pradhana cheyalsindiga. I'll hang out, so. Okay. Since it's now early here, not late. Okay, go ahead. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ఉదయకాలం ప్రభు నాయన ఇచ్చిన మంచి వాక్యాన్ని బట్టి స్తోత్రం. వాక్యాన్ని అందించిన దినేష్ గారిని దీవించండి, వారి పరిచయం దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. వారు చేస్తున్న ప్రభు నాయన, bless this ad work, my Father, bless his family and ministry, my Father. Thank you for good word by him, my Father. Bless him abundantly, my Father. వందనాలు తెలుస్తున్నా. అలాగే ట్రాన్స్ఫర్ చేసి మీ దాసుని దీవించండి, పాఠశాలని వారి కుటుంబాన్ని దీవించండి. ఇంకా బహుగా ప్రపంచం అంతా use him all over the world, my Father. We are praying about him, the mighty hand, with mighty hand, use him all over the world, my Father. Bless him and bless his family, my Father. రక్షకుడా, విమోచకుడా, సజీవుడా, మీకు వందనాలు తెలుసుకుంటున్నాం. మా మినిస్ట్రీని దీవించండి నాయన. ఇంకా విస్తరింప చేయండి ప్రపంచంలోని దేశాలలో. అయ్యా నాయన, పాల్గొన్న సేవకులందరూ దీవించండి. ఈ దర్శనానుసారంగా చేస్తున్న సేవను ఇంకా వద్దులు చేయండి. అయ్యా నాయన, భార్య బిడ్డలు దీవించండి, దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగాలను దీవించండి. అయ్యా పెద్ద కుమారుడు చదువుతున్న డాక్టర్ కోర్సును దీవించండి. మ్యాక్స్ ప్రభా, నాకు జువెల్ చదువుతున్న డాక్టర్ కోర్సును దీవించండి. బాగా చదువుకున్న డాక్టర్ అయి ప్రభా నీకు దీవెనకరంగా అయ్యా ఇండియాలో అయ్యా సేవ చేసే మంచి డాక్టర్గా దీవించండి. క్షేమం దీవించండి ఆయన. మంచి అథ్లెటిక్ గా ప్రభావం ఆయన, ఆ స్పోర్ట్స్ మ్యాన్ గా దీవించడం సహాయం చేయండి. ఈ కుటుంబం అనేకులకు దీనకరమైన కుటుంబంలో ఉన్నదా చూపించండి.
అయ్యా మా మినిస్ట్రీలో పాస్టర్స్ అందరూ దీవించండి అయ్యా. పాస్టర్ అందరూ ఏక ఆత్మ ఏక హృదయం ఏక మనసు ఏక మాట ఏక భావం దయచేయండి. ఏ ఉద్దేశంతో జాయిన్ అని మీకు తెలుసు ప్రభావం. కావలసిన వాక్యాన్ని ఆత్మీయంగా అందిస్తున్నారు మా మినిస్ట్రీ ద్వారా. ఆర్థికంగా కూడా దీవిస్తున్నారు. మీకు స్తోత్రం. రష్ప్రా ఈ మోసుప్రా మీకు తెలుసుకుంటున్నాం. మా అందరి యొక్క ఆత్మ ఏక హృదయం ఏక మనసు ఏక మాట ఏక భావం దయచేయండి. పాస్టర్ గారికి ఎవరికైతే ప్రభావం ఆయన సంఘాలలో ప్రభావం ఆయన మందిరం లేదు, స్థలం మందిరం దయచేయండి. వందనాలు నాయన. వారి కుటుంబాలను దీవించండి, వారి పిల్లలను దీవించండి. వివాహాలు కాని వారి పిల్లలకు వివాహాలు దయచేయండి. చదువుకున్న వారితో మీరు ఉండండి. అనారోగ్యం ఉన్న వారితో అనారోగ్యం దయచేయండి. ఇంకా కొంతమందికి 2-wheeler కూడా లేదు ఆయన. ప్రొవైడ్ దమ్ మై ఫాదర్ వాట్ దే నీడ్. either 2-wheeler or 4-wheeler my father what they need. You know that necessity is my father. మీకు తెలుసు ప్రభా. పాస్టర్ అందరికి ప్రభావ ఎవరి అవసరం ఉందో సంవత్సరాలు సమకూర్చి జరిగించండి. ఎందుకంటే ప్రభావ నాయన నాకు ఇచ్చిన పరిచయం జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని వృద్ధి చేస్తున్న మా తండ్రి శ్రీని ప్రార్థన సంఘాన్ని ఇంకా బాగా దీవించండి. పాత వారితో పాటు కొత్త వారు తీసుకొస్తున్నారు, వృద్ధి చేస్తున్న స్తోత్రం. నిదాస్తున్న ఆధారం జ్ఞాపకం చేసుకోండి. తెల్లు మీకు కొట్టబడి గాయపడి మీకు కుడి చేతిని ప్రభావం ఆయన ఆ భార్యపై ఉంచండి. తల నుంచి తాకండి. సంపూర్ణ స్వస్థ విడుదల నాయన దయచేయండి. ఊపిరితిత్తుల పైన గాయపడి మీ చేతులు ఉంచండి. పేస్ మేకర్ పైన ఎడంచే భుజం మీద మరియు మోచేపై ఉంచండి. ఇంకా సంపూర్ణ స్వస్థ విడుదల దయచేసి మీ పరిచయంలో వాడుకోండి. ఎందుకంటే ప్రభావ నాకు ఇచ్చిన ఆరోగ్యం స్తోత్రం. గాయపడి మీ చేతులు గాయాలకుండా ప్రవేశిస్తున్న నిశ్చలమాడ పునరుద్ధాన పరిశక్తితో కొన్ని 2 చేతులు నా తలపై ఉంచి తల నుంచి తాకి సంపూర్ణమైన ఆరోగ్యం శక్తిని దయచేయండి. ఇంకా మీ పరిచయంలో వాడుకోండి. ఆయన ఇచ్చిన బైబిల్ ట్రైనింగ్ బట్టి స్తోత్రం. విజయకరంగా పూర్తి చేసేలా దయ చూపించండి. అయ్యా ట్రస్ట్ బట్టి 4 కార్యక్రమాలు బట్టి స్తోత్రం. ఇది ఆయన ఈ కార్యక్రమాల్లో ఆలోచించారు. మీరే ఉండి మాతో మాట్లాడు. మా దేవుడు మీకు స్తోత్రం. అయ్యా విలువైనది మీకు ఇస్తే మమ్మల్ని అంతా దీవిస్తారు. సత్యాన్ని ప్రభావం ఆయన వందనాలు. ఆయన విలువైన యొక్క సమస్తాన్ని మాకు ఇచ్చిన దేవుడా, మేమేమి ఇవ్వగలం అనే అంశాన్ని మాకు తెలియపరిచిన దేవుడా, ఏమైనా మీకు ఇయటానికి ముందు సాగేలా దయ చూపించండి. మీకు వందనాలు తెలుసుకుంటాను. ఈ సంవత్సరంతో కాపాడిన దేవుడా, ఒక సంవత్సరంలో మళ్ళా మేము కలుసుకోబోతున్నా దయ చూపించండి, సహాయం చేయండి. సమస్తాన్ని మీకు అప్పగించుకుంటూ నజరేయుడు మా ప్రియుడు పల్లకు పడి వారి శ్రేష్టమైన శక్తుల నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం మాకు వచ్చును గాక. మీ చిత్తము మా పరలోకమందు నేరినట్టు భూమి మీద గాక. మా అందరూ మా దయచేయము. మా అపరాధము చేసిన వారిని క్షమించే ప్రకారం మా ఆత్మ క్షమించము. మమ్మల్ని శూన్యత తప్పించము. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క ప్రేమయు చేసిన కృప సమాధానం పరిశుద్ధాత్మ సవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ వరకు మన తండ్రిని ఇస్తున్న ప్రాంతం మనందరికని, మన సంఘాలకను, మన కుటుంబాలకన, విశేషముగా మా మినిస్ట్రీస్కి వ్యవస్థాపకులు పాస్టర్ గారైన సాల్మాన్ కుటుంబాలకి పరిచయను ఎల్లప్పుడూ నడిపించును గాక. ఆమేన్. రక్తమే జయం, అపవాదికి లయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది కీలకు నాశ కలుగును గాక. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది కీలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. Amen. Amen. Thank you so much. Thank you so much. Aygaru, may God bless you and keep you safe and secure till we meet next week. God bless you all. Praise the Lord. Praise the Lord. అయ్యా ప్రైజ్ లార్డ్. అయ్యా Praise the Lord. అయ్యారు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్యారు. Yes, Merry Christmas and Happy New Year. Merry Christmas and Happy New Year. మీరు క్రిస్మస్ అంతట్లో ఎన్ని ఆత్మలు సంపాదించారు, ఎన్ని బ్యాప్టిజాలు ఇచ్చారు అనేది మీరు ఆ వాట్సాప్ గ్రూప్ లో ఉండండి. బ్యాప్టిజాలు ఇచ్చినా లేకపోతే సువార్త ప్రకటించి దేవుని నమ్ముకున్నా అయ్యగారు గ్రూప్ అయ్యగారు సల్మాన్ అయ్యగారు